రవేనా చలియా ఎపిసోడ్ 15 వీఆర్ ఇన్ ట్రబుల్. ధీరజ్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం చూసి ఏం జరిగింది అని అడిగింది భానుమతి. మీరంతా అనుకున్నట్టు ఇంటికొచ్చింది అసలైన వారసుడు కాదు, వాడొక 420 అని ధీరజ్ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంటే విశ్వనాథ్ పెట్టిన టైంలోపు వారసుడు ఇంటికి రాలేదా? అయితే ఆస్తి మొత్తం మదర్ తెరిసా ట్రస్ట్కి వెళ్ళిపోతుందా అని భయపడుతూ అంది భానుమతి. ఒకవేళ యశోధర్ కూతురు ఇంకా బ్రతుకుంటే నీ ఆస్తి మొత్తం తనకే కదా అత్తయ్య గారు అని కంగారు పడుతూ అడిగాడు ధనంజయ్. అవును, ఈ ఆస్తి మొత్తం నాదే. ఎవరైనా ఈ ఆస్తి కోసం ఎగబడితే కత్తికో కండాలుగా నరికేస్తాను అని అప్పుడే లోపలికి వస్తూ అంది అంజలి. ధీరజ్ ఒక్కసారిగా ఉలికిపడి చుట్టూ చూశాడు. ఇప్పటి వరకు జరిగింది మొత్తం తన ఇమాజినేషన్ అని అర్థం చేసుకోవడానికి అతనికి అక్కడ ఎక్కువ సమయం పట్టలేదు. ఈ విషయం అమ్మకి తెలిస్తే అర్జున్ని వెతకమన్నట్టు ఈసారి అంజలిని వెతకమంటుంది. అంజలికి ఇదే తన ఫ్యామిలీ అని, అర్జున్ రాకపోతే ఈ ఆస్తికి తనే వారసురాలని తెలిస్తే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఇప్పుడు నేను తెలివిగా మేనేజ్ చేయకపోతే ఆస్తి మొత్తం గంగలో కలిసిపోతుంది అని మనసులో అనుకుంటూ బొమ్మలా నిలబడిపోయాడు ధీరజ్. అడుగుతుంటే మాట్లాడవేంట్రా, ఏం జరిగిందో చెప్పు అని కసురుకుంది భానుమతి. ఏం లేదమ్మా, మీరు కంగారుగా కనిపించేసరికి ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నాను అని మాట మార్చేశాడు ధీరజ్. ఇంట్లో హత్య జరిగిన విషయం నీకు తెలీదా అంటూ ఇప్పటి వరకు ఏం జరిగిందో మొత్తం ధీరజ్కి వివరంగా చెప్పింది భానుమతి. అతడు రియాక్ట్ అయ్యేలోపే పోలీసులు వర్ధన్ మ్యాన్షన్కి వచ్చేశారు. ముత్తు బాడీని కలెక్ట్ చేసుకుంటూ మీకెవరి మీదైనా అనుమానం గాని శత్రుత్వం గాని ఉన్నాయా అని కోల్డ్ వాయిస్తో అడిగాడు ఇన్స్పెక్టర్. అలాంటిదేమీ లేదు, నాకు తెలిసి వీడెవడో దొంగయుంటాడు అని తడబడుతూ చెబుతున్న శ్రీధర్ వైపు సీరియస్గా చూసి, దొంగైతే వాణ్ణి వాడెలా కాల్చుకుంటాడు? మీ ఇంటికొచ్చి చచ్చిపోవాల్సిన అవసరం వీడికే ఉంటుంది. ఖచ్చితంగా మీలో ఒకరు వీడిని చంపుండొచ్చు అని అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. అర్జున్ భయపడతాడేమో అనుకున్నాడు ఇన్స్పెక్టర్. కానీ అర్జున్ భయపడలేదు. అతడి కళ్ళల్లో పొగరు తప్ప భయమే కనిపించలేదు. సరే, ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోసం మిమ్మల్ని స్టేషన్కి పిలవాల్సి ఉంటుంది. అందరూ అవైలబుల్గా ఉండండి అని వార్నింగ్ టోన్లో చెప్పి ముత్తు బాడీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీధర్ కంగారు పడ్డం అర్జున్ గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, అందరూ వెళ్ళి పడుకోండి అని చెప్పి భానుమతి వెళ్ళిపోయింది. ఇక ధీరజ్ అగ్నిపర్వతం లాంటి నిజాన్ని గుండెల్లో దాచుకోలేక వైన్తో ఆ నిజాన్ని చల్లార్చడానికి అదే ఇంట్లో ఉన్న బార్ రూంలోకి వెళ్ళాడు. అతని వెనకాలే ధనంజయ్ కూడా వెళ్ళి, బావా, అర్జున్ మీద నువ్వేమైనా అటాక్ చేయించావా అని వైన్ తాగుతూ ఎందుకో అనుమానంగా అడిగాడు. ధీరజ్ సమాధానం చెప్పలేదు. అతడి మెదడు మొత్తం ఆకాష్ చెప్పిన మాటల చుట్టూనే తిరుగుతోంది. అతడు మౌనంగా ఉండేసరికి కాదు అనుకొని తన మనుషులకి ఫోన్ చేశాడు. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవటం ఫోన్ నేలకేసి కొట్టి, ఈ చెత్తనా కొడుకులు ఫోన్ ఎత్తడం లేదు, మరోవైపు అర్జున్ మీద అటాక్ చేసినవాడు ఎవడో చేయించినవాడెవడో తెలియక నాకు పిచ్చెక్కిపోతుంది అని పైకి లేచి, కోట్ల ఆస్తి, ఒక్కడే వారసుడు, పెళ్లి పేరుతో అర్జున్ని కట్టేసుకుందాం అనుకుంటే ప్రేమ పేరుతో ఆ అంజలి ఎత్తుకుపోయింది అని కోపంగా అన్నాడు ధనంజయ్. అతడు మాటలు విని తట్టుకోవడం ధీరజ్ వల్ల కాలేదు. అలా అని నిజం చెప్తే జాగ్రత్త పడి ఆస్తి మొత్తం ధనంజయ్ ఎత్తుకుపోతాడు అని సైలెంట్ అయిపోతూ, త్వరగా నా కొడుకుని కథలోకి దించి అంజలికి నా కొడుక్కి పెళ్లి చేయించాలి, లేదంటే ఇటు ధనంజయ్ అటు ఆకాష్ ఇద్దరూ ఈ ఆస్తిని ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని మనసులో అనుకున్నాడు ధీరజ్. నువ్వు ఏం మాట్లాడవేంటి బావా అని అనుమానంగా అడిగాడు ధనంజయ్. వదిలేరా, ఈ ఆస్తి నీకు రాసి పెట్టలేదు అంతే అని ధీరజ్ కరాఖండిగా చెప్పేశాడు. అదేంటి బావా అలా అంటావు? ఈ ఇంట్లో ఇల్లరికం మల్లుళ్లా పడుంది ఈ ఆస్తి కోసమే కదా అని ఆవేశపడ్డాడు ధనంజయ్. కానీ నువ్వు అర్జున్ని నీ వైపు లాక్కోలేకపోతున్నావు కదా అని ఆస్తి మీద ఆశపోయేలా మాట్లాడాడు ధీరజ్. ఎప్పుడూ సపోర్ట్ చేసే ధీరజ్ ఈరోజు కొత్తగా డిస్కరేజ్ అయ్యేలా మాట్లాడుతూ ఉండడంతో ధనంజయ్కి డౌట్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి అనామికకి మరో మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యి అని సలహా ఇచ్చి తన గదికి తూలుతూ వెళ్ళిపోయాడు ధీరజ్. ధనుంజయ్ అదే గదిలో మరో పెగ్వేస్తూ, బావకేమైంది ఈరోజు? ఇందాక అత్తయ్య గారితో ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఇప్పుడు నన్ను
డీమోటివేట్ చేస్తున్నాడు. అసలు ఏమైంది వీడికి అనుకున్నాడు. ఇక మరోవైపు వైభవ్ అర్జున్కి సంబంధించిన అన్ని ఫైల్స్తో పాటు శ్రీధర్కి సంబంధించిన ఫైల్స్ కూడా చెక్ చేస్తూ, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు ఝాన్సీ అని గంభీరంగా అడిగాడు. ఝాన్సీ సమాధానం చెప్పలేదు. అర్జున్ నిర్దోష్ అన్న విషయాన్ని మర్చిపో ఝాన్సీ, లేదంటే ఈ కంట్రోల్ రూమ్ నుంచి నిన్ను మర్చిపోవాల్సి వస్తుంది. నువ్వు నీ జాబ్ని మర్చిపోవాల్సి వస్తుంది అని వైభవ్ వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడే మూర్తి కంట్రోల్ రూంలోకి వస్తూ, సార్ శ్రీధర్ అడ్రస్ దొరికింది అని ఆయాసపడుతూ చెప్పాడు. మూర్తి మాటలకు ఝాన్సీతో పాటు సమీర్ కూడా షాక్ అయ్యాడు. ఎస్ దొరికాడు అని మూర్తి చేతిలో ఉన్న అడ్రస్ తీసుకుని మిల్ గయా అంటూ ఆ కంట్రోల్ రూమ్ మొత్తం అదిరిపడేలా అరిచాడు వైభవ్. అది నిజమో కాదో తెలుసుకోవడానికి అతడి చేతిలో నుండి అడ్రస్ తీసుకుని చూసింది ఝాన్సీ. అది వర్ధన్ మ్యాన్షన్ అడ్రస్. హో నో, ఇలాంటి టైంలో అర్జున్ వీళ్ళకి దొరికితే ఇక్కడితో మొత్తం ఎండ్ అయిపోతుంది. నేను నాన్నకిచ్చిన మాటని నిలబెట్టుకోలేను అని మనసులో అనుకుంటూ కుర్చీలో కూలబడిపోయింది ఝాన్సీ. మూర్తి వెహికల్ అరేంజ్ చేయి అని ఝాన్సీ దగ్గర అడ్రస్ తీసుకొని, నీకు ఈ జాబ్లో కంటిన్యూ అవ్వాలని ఉంటే నాతో పాటు రా, లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపో అని రిజైన్ పేపర్స్ ఆమెకి ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు వైభవ్. ఇప్పుడు ఏం చేద్దాం మేడం, ఇది నిజంగానే శ్రీధర్ గారి అడ్రస్సేనా అని సమీర్ అనుమానంగా అడిగాడు. అవును అన్నట్టుగా ఒక నిట్టూర్పు విడిచి, ఓడిపోయాను సమీర్, లైఫ్లో మొదటిసారి ఓడిపోయాను అని బాధపడింది ఝాన్సీ. ఆమె కళ్ళల్లో నీళ్లు చూడగానే సమీర్ రాక్షసత్వం కరిగిపోయినట్టు ఉంది. అందుకే ఆమెని ఓదార్స్తూ, మేడం ఇంకా బాల్ మన కోర్టులోనే ఉంది మేడం. వైభవ్ గారు వర్ధన్ మ్యాన్షన్కి వెళ్లేలోపు ఏదొకటి చేసి అర్జున్ని తప్పించండి అని సలహా ఇచ్చాడు. ఎలా సమీర్, కనీసం అర్జున్ మొబైల్ నంబర్ కూడా నా దగ్గర లేదే అని నిస్సహాయంగా అంది. శ్రీధర్ అంకుల్ నంబర్ నా దగ్గర ఉంది మేడం అని శ్రీధర్ నంబర్ ఇచ్చాడు సమీర్. ఆ నెంబర్ ఎక్కడిది అని కూడా అడగకుండా శ్రీధర్కి కాల్ చేసింది. కానీ అతడు కాల్ లిఫ్ట్ చేయలేదు. మరోపక్క వైభవ్ తనని వదిలేసి వెళ్లిపోవడంతో వెంటనే తన వెహికల్ తీసి, త్వరగా కారు ఎక్కు సమీర్ అని అరిచింది ఝాన్సీ. మీరు వెళ్తూ ఉండండి మేడం, నాకు కంట్రోల్ రూంలో చిన్న పనుంది అని సమీర్ ఆగిపోయాడు. వైభవ్ కన్నా ముందు వర్ధన్ మ్యాన్షన్కి వెళ్లాలి అన్న తపనతో సమీర్ని అక్కడే వదిలేసి యాక్సిలేటర్ రైజ్ చేసింది ఝాన్సీ. ఆమె వెళ్లగానే కృపాకర్కి కాల్ చేశాడు సమీర్. హలో యంగ్ బాయ్, చెప్పు, ఏదైనా కొత్త విషయం తెలిసిందా అని ఆతృతగా అడిగాడు కృపాకర్. ఆ బ్లాక్ డెవిల్ అర్జున్ ఎక్కడున్నాడో వైభవ్కి తెలిసిపోయింది అని సమీర్ అనగానే ఝాన్సీలానే కృపాకర్ కూడా భయపడ్డాడు. ఇప్పుడు అర్జున్ని పట్టుకోవడానికి వైభవ్ వర్ధన్ మ్యాన్షన్కి బయలుదేరాడు అని సమీర్ అనగానే కృపాకర్ భయపడి కాల్ కట్ చేసి తన కూతుర్ని పిలిచాడు. ఏమైంది డాడీ అని ఆతృతగా అడుగుతూ దగ్గరకొచ్చింది సంజన. వీఆర్ ఇన్ ట్రబుల్ అని సమీర్ చెప్పిన విషయాన్నే సంజనకు చెప్పి, బేబీ అర్జున్ పోలీసులకి దొరకడానికి వీల్లేదు, వాడు దొరికితే ముందు మన గుట్టే బయటపడుతుంది అని కంగారు పెట్టాడు కృపాకర్. సరే డాడ్, ఇప్పుడే వైభవ్ని చంపడానికి హైవే మీదకి మన మనుషుల్ని పంపిస్తాను, వాడు పోతే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని ఆ పనిలో పడిపోయింది సంజన. కృపాకర్ ఈ విషయం శ్రీధర్కి చెప్పడానికి కాల్ చేశాడు, కానీ అతని కాల్ కూడా శ్రీధర్ లిఫ్ట్ చేయలేదు. క్షణక్షణానికి కృపాకర్ కళ్ళలో టెన్షన్ పెరిగిపోతూ ఉంది. ఇక మరోవైపు పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ మీద సైన్ చేయించడానికి విశ్వనాథ్ వస్తున్నాడని అర్జున్కి చెప్పింది భానుమతి. ఆ విషయం తెలిసిన దగ్గర్నుండి ఇంట్లో వాళ్ళకి కాళ్ల కింద భూమి ఆగడం లేదు. ధీరజ్ పరిస్థితి అయితే తేలు కుట్టిన దొంగలా మారిపోయింది. అర్జున్ వారసుడు కాదు అని చెప్తే అంజలి వాళ్లతోని ఉందని తెలీదు కాబట్టి ఆస్తి ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. చెప్పకపోతే ఇన్ని కోట్ల ఆస్తికి అర్జున్ మొగుడై కూర్చుంటాడు. ఇప్పుడేం చేయాలో ధీరజ్కి అర్థం కావడం లేదు. అంజలి తన తండ్రి గురించి ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా తెలుసుకోలేకపోయింది. ఆకాష్ పెట్టిన డెడ్లైన్ దగ్గరకొచ్చేస్తుంది. ఇంకా నేనిక్కడే ఉంటే ఆ రాక్షసుడు అమ్మని చంపేస్తాడు అని అంజలి మనసులో అనుకుంటూ ఉండగా విశ్వనాథ్ అడుగు ఆ ఇంట్లో పడింది. అతడి కళ్ళల్లో ఏదో కోపం కనబడుతోంది. అదేంటో అర్థమయ్యేలోపే లోపలికి ఆవేశంగా వచ్చి శ్రీధర్ చెంపమీద లాగిపెట్టి కొట్టి, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే మోసం చేస్తావు? ఆస్తి కోసం ఎవరో దారిన పోయేవాడిని కొడుకని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు అని ఆవేశంగా అరిచాడు విశ్వనాథ్. అతడి మాటలకి శ్రీధర్తో పాటు
ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. విశ్వనాథ్కి నిజమెలా తెలిసింది? ఇప్పుడు శ్రీధర్ పరిస్థితి ఏమవుతుంది? వైభవ్ అర్జున్ని అరెస్ట్ చేయగలడా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మరి.